వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771070020. సంఘాల సమ్మె పిలుపు మేరకు జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతమైంది. సింగరేణిలో 100% 40 మంది కార్మికులు సమ్మెలో విజయవంతం కోసం ఉన్నారు. ఒక్క కార్మికుడు కూడా ఇవాళ సింగరేణిలో ఏ మైన్లో దిగలేదు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, రైతు చట్టాలు మార్చి కొన్ని వందల మంది రైతులు చావడానికి కారణమై తలవంచి ఇలా చట్టాలు ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కార్మిక చట్టాలు కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టి కార్మికుల్ని కట్టి బానిసలుగా చేసి ప్రభుత్వ రంగ సంస్థలు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ దేశానికి ఇంకా ఏం మిగిలిచ్చని చెప్పి నువ్వు ఇంకా ప్రభుత్వం వెళ్ళాలనుకుంటున్నావు? ప్రభుత్వ రంగ సంస్థలు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టేటప్పుడే నీ పని అయిపోయింది. ఇలా దేశంలో ఉన్న ప్రజలు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా నీకు వ్యతిరేకంగా పడుతున్నారు. అందుకే మేము అంటున్నాం బీజేపీ ప్రభుత్వాన్ని, అయ్యా మీరు రోడ్లు అమ్మేసిండ్రు, రైళ్లు అమ్మేసిండ్రు, విమానయానం అమ్మేసిండ్రు, తోట్లు అమ్మేసిండ్రు, ఎల్ఐసీలు అమ్మేసిండ్రు, బ్యాంకులు అమ్మేసిండ్రు, సింగరేణి అమ్మేసిండ్రు, ఇంకా ఏం మిగిలించవు ఈ ప్రజలకు? ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల హక్కులు శక్తివి. అందుకే ఒక్క నిమిషం కూడా మీరు అధికారంలో ఉండడానికి వీల్లేదు. పక్కన ఉన్న దేశాల్లో ఏం జరుగుతుంది? శ్రీలంకను ఇట్లా ఉద్యమం చేస్తే ఇలా మొత్తం ప్రధానమంత్రి మార్చుకున్నారు, ప్రధానమంత్రిలో ఇండ్లే కాలబెట్టిండ్రు. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూస్తలేరా? ఇవాళ పాకిస్తాన్లో కానీ ఇంకా పక్క దేశాల్లో ఏం జరుగుతుందో మీరు చూస్తలేరా? ఆ పరిస్థితి ఈ భారతదేశానికి బీజేపీ ప్రభుత్వాన్ని రాకముందే మీరు కార్మిక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం తీసుకుంటారో అవన్నీ ఉపసంహరించాలని చెప్పి మేము సిఐటిగా జేఏసీ పక్షాన అందరికీ, ప్రభుత్వానికి, ముందుగా కార్మిక వర్గానికి, ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ కూడా విప్లవం తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో భాగంగానే ఇవాళ సింగరేణిలో జూలై 9 తారీఖు నాడు సమ్మె 100% దిగ్విజయంగా సక్సెస్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీసీ పక్షాన సింగరేణి కార్మికులందరికీ విప్లవ జేజేలు పలుకుతా ఉన్నాం. ఇలా సింగరేణిలో సమ్మె కొత్త కాదు, మనం ఆనాడు హక్కుల కోసం సమ్మె చేసినాం. ఇలా హక్కుల 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించిన ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ సమ్మె జరుగుతూ ఉంది. ఏదో జీతాల కోసమో, బోనస్ల కోసమో, ఇంకా వేరే విధంగా కాదు. ఇలా మన హక్కులు హరించకపోతున్నాయి. మన సింగరేణి సంస్థ ప్రైవేటీకరించబడతా ఉంది. దేశంలోని బొగ్గు గనులని ప్రైవేటీకరణ చేయబోతున్నారు. అందుకే ఈ సింగరేణిని రక్షించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇలా సింగరేణిలో కూడా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇవాళ సక్సెస్ చేయడం జరిగింది. ఈ సమ్మెను ఎందుకు సమ్మె చేస్తున్నాం మనం అంటే, ఇవాళ భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ చేస్తున్న ఏదైతే విధానాలు ఉన్నాయో, ఆనాడు వ్యవసాయ కార్మిక రంగాన్ని చట్టాలు చేసి ఆ రోజు వ్యవసాయ కార్మికులను ఇబ్బంది పెట్టిండు. వాళ్ళు ఢిల్లీని ముట్టడించి చట్టాలను రద్దు చేసుకున్నారు. అదేవిధంగా కార్మికులు కూడా సింగరేణిలో కర్షకులు, హమాలీ కార్మికులను మొదలు పెడితే ఆకాశయానం దాకా ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ బుద్ధి తెచ్చుకొని ఈ చట్టాలు 44 చట్టాలని అమలు చేయాలి, 4 కోళ్లు రద్దు చేయాలని ఇవాళ సింగరేణి వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెను సక్సెస్ చేసినందుకు కార్మికులందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కట్టబెడుతూనే ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి గుత్తగా ఇవాళ ప్రైవేట్ పరం చేసిండు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అమలవుతున్నటువంటి 44 కార్మిక చట్టాలను 29 చట్టాలుగా మార్చి, ఆ 29 చట్టాలని 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి ఇవాళ కార్మికుల యొక్క పని దినాలని పెంచి, కార్మిక చట్టాల ప్రకారంగా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ యాక్ట్ని కూడా రద్దు చేసి, అదేవిధంగా 12 గంటలు 8 గంటల పని దినానికి వ్యతిరేకంగా ఇవాళ 10 గంటలు 12 గంటల దినాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రేపు పొద్దున మొత్తం కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా కార్పొరేట్ శక్తుల ముందట బలి పశువులుగా నిలబెట్టడానికి మోడీ సర్కార్ 2018 నుంచి కూడా కృషి చేస్తుంది. ఆ కృషి ఫలితమే చివరికి 4 లేబర్ కోడ్స్గా ఇవాళ వివిధ రాష్ట్రాలలో అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు అంతా, కార్మిక వర్గం అంతా ముక్త కంఠంతో ఈ 4 లేబర్ కోడ్స్ని వెంటనే రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా కార్మిక సంఘాలతో చర్చలు జరపలేదు, వారి విజ్ఞప్తిని పరిశీలించలేదు. మొత్తం ఇవాళ 91లో ప్రైవేటీకరణ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 22 భారత్ సమ్మెలు జరిగాయి, పారిశ్రామిక బంద్ సమ్మెలు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా తలపలేదు. ఇవాళ జరిగేటువంటి సమ్మె కూడా 23వ సమ్మె. ఈ సమ్మె కాలంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం చలించడం లేదు. ఇదే రకంగా పోయినట్టయితే రేపు దేశంలో జరిగేటువంటి అనేక నిరవధిక సమ్మెలకు మోడీ ప్రభుత్వమే కారణమవుతుంది. మోడీని కాపాడుతున్నటువంటి కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని, అంబానీ, కిర్లోస్కర్, ఏదైతే జిందాల్, వేదాంత లాంటి పెట్టుబడిదారులకు
పరిస్థితి కార్మిక వర్గం చెప్పాల్సి వస్తుంది. ఈ సమ్మె ద్వారానైనా సరే ఖచ్చితంగా కార్మిక వర్గం ఇస్తున్నటువంటి ఈ పిలుపును, హెచ్చరికను మోడీ ప్రభుత్వం స్వీకరించాలని తక్షణమే 4 లేబర్ కోడ్స్ పునరాలోచించి రద్దు చేసి పాత చట్టాల్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సింగరేణి కార్మికుల పక్షాన. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి సింగరేణి కార్మిక వర్గానికి అంతా కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విప్లవ కార్మిక సంఘాల తరఫున. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.